మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నిజామాబాద్ జిల్లాలో. ఒక మైనర్ బాలికకి సంబంధించి తన్ని చాలా ఇంజురీ చేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి దాదాపు ఒక 15 కిలోమీటర్ల వ్యవధిలో ఒక ఎడపల్లి అనే మండలం ఉంది. ఆ మండలంలోని ఒక గ్రామం జానకంపేట గ్రామ శివారులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మొన్నటి వరకు చాలామంది ఏమనుకున్నారు అంటే ఎవరైనా హత్యాయత్నం చేసి తను అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి కూడా చాలా రూమర్స్ వచ్చినాయి. కానీ ఈ 2 డేస్ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి రికవరీ అయిన తర్వాత ఆమె వాగ్మూలాన్ని తీసుకొని వాళ్ళ తల్లి అదేవిధంగా అతనితోని అంటే వాళ్ళ తల్లితో పాటు ఇంకొక ఇద్దరి సహాయంతోని ఆమెని కడతీర్చేందుకు ప్రయత్నించారు అని చెప్పేసి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ మైనర్ బాలిక నుంచి వాగ్మూలం తీసుకోవడం జరిగింది. సో కన్నతల్లి ఇట్లాంటి దానికి పాల్పడడం అనేది చాలామంది బాధపడుతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సూపరింటెండెంట్ అధికారి ప్రతిమరాజు గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు కేసు డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? మేడం నమస్తే. మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే అసలు మనం వేరేలాగా అనుకున్నాము, కానీ ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేసేసింది. సో ఒక కన్నతల్లే వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా దారుణంగా వాళ్ళు కొట్టేసి ఒక ఇద్దరి సహాయంతో వాళ్ళు ఎఫెక్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. సో ఎట్లా ఉంది ఇప్పుడు డీటెయిల్స్ అమ్మాయి గురించి? అమ్మాయి బేసికల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా మనం వాయిస్ తీసుకున్నారు మీరు. పేషెంట్ చాలా ఇంజూర్డ్ స్టేట్లో వచ్చింది, కోమా స్టేజ్లో వచ్చింది. తల మీద ఉన్న ఎముకలు పగిలిపోవటం జరిగింది, అలా కంటికి ఉన్న ఎముక కూడా పగిలిపోయింది. సో మేము అందరం కూడా చాలా కష్టపడ్డాము తనని సేవ్ చేయడానికి. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అటెండ్ అయ్యారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాము. సో ఫస్ట్ మా గోల్ అంతా ఆ అమ్మాయి బయటకు వస్తేనే నిజం తెలుస్తుంది, మాట్లాడే పరిస్థితికి వస్తేనే జరిగింది చెప్పగలుగుతుంది. సో దట్ విల్ బీ ఏ క్లియర్ ఎవిడెన్స్ అన్నట్టు అనుకున్నాం. నాట్ ఫర్ ఎవిడెన్స్, ఒక ప్రాణాన్ని, ఒక పసి ప్రాణాన్ని రక్షించడం అనేది మా బాధ్యతగా భావించి చేయడం జరిగింది. అండ్ ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె చెప్పిన వర్షన్ ఆఫ్ స్టోరీ విన్న తర్వాత, జరిగింది విన్న తర్వాత అసలు థింక్ చేసింది ఒకటి మనం, అండ్ బయటకి వచ్చింది ట్విస్ట్ వేరేది ఉండింది. అండ్ చూసుకున్నట్టయితే మనము ఆ తల్లియే చేసింది అనేది, అండ్ సృష్టిలో అన్ని బంధాల కంటే కలుషితం కాని బంధం అమ్మ బంధము. ఆ బంధాన్ని కూడా ఆమె కలుషితం చేసింది. అండ్ ఒక కన్న కూతుర్ని కడతెర్చడానికి ప్రయత్నించింది అనేది తీసుకోవడం సమాజానికి, మనకి బాధ్యత గల పౌరులుగా మనకి ఎంత కష్టమో అంతకంటే ఎక్కువ కష్టం ఆ అమ్మాయికి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఆమె ఎక్కడ వెళ్ళాలి అండ్ తల్లితో ఎలా ఉండాలి, ఇంతగా ప్రయత్నించింది. సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఆ అమ్మాయికి ఇంకా ఒక కొత్త లైఫ్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి నుంచి ఒక వాగ్మూలం తీసుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది మీరు చాలా శ్రమ, అంటే మొత్తం మనకి మెడికల్ సిబ్బందికి సంబంధించి మొత్తం A to Z చేసేసి అమ్మాయిని కోలుకునేలాగా చేశారు. కోలుకున్న తర్వాతనే ఈ సిచ్యువేషన్ గురించి అమ్మాయి చెప్పగలిగింది. కానీ ఒక అమ్మ అనే పేరుకి మచ్చ లాగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్కి అయితే చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. కానీ అమ్మాయి ఇప్పుడు ఒకవేళ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి మేడం. సో అమ్మాయిది అసలు నెక్స్ట్ ఏం ప్లాన్ చేశారు? ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు అమ్మాయిని? ఫస్ట్ అయితే ఆమె హాస్పిటల్ నుంచి టోటల్ రికవరీ అయ్యి, హెల్త్ ఇంప్రూవ్ అయ్యి, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత మేము డిశ్చార్జ్ గురించి ఆలోచిస్తాం. డిశ్చార్జ్ చేసే ముందు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫామ్ చేస్తాము. అండ్ మన దగ్గర సఖీ సెంటర్ ఉంది, భరోసా సెంటర్ ఉంది. సో ఇటువంటి వాటికి గురైన మహిళలకి, అమ్మాయిలకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ ఉంది మన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే. సో వారిని కొన్ని రోజులు ఆ అమ్మాయిని అక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మేబీ ఏదన్నా ఆ అమ్మాయి రిక్వెస్ట్ కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలనుకుంటుంది ఏంటి, ఆ రిక్వెస్ట్ కూడా తీసుకొని కావాల్సిన మరి హోమ్స్ ఉంటాయి. సో అటువంటి విమెన్స్ హోమ్కి అలాంటి వాటికి తరలించడానికి ప్రయత్నిస్తాం. బట్ ఇక్కడ ఉన్నంత వరకు అయితే మేమైతే కేర్ తీసుకుంటాము. ఆమె బయటికి రావడానికి మా శాయశక్తుల కృషి చేస్తాము. బట్ ఎంత జరిగినా కానీ ఒక తల్లే ఈ విధంగా చేసింది అనేది తీసుకోవడం అందరికీ కూడా చాలా కష్టము. ఈ రోజుల్లో అయితే పిల్లలే చాలామందికి పుట్టక చాలామంది కష్టపడుతున్నారు పిల్లలు పుట్టక. అట్లాంటిది పుట్టిన పిల్లల్ని నవమాసాలు మోసి కన్న కూతుర్ని కడతీర్చడానికి తను ప్రయత్నించింది
వచ్చింది అంటే ఆ తల్లిలో ఉన్న క్రిమినల్ యాటిట్యూడ్ చూడాలి. అండ్ అటువంటి వారికి గట్టి శిక్షలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళని ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందా, అరెస్ట్ చేశారా అనేది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న. సో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉండబోతా ఉన్నాయి మేడం? అంటే ఆల్రెడీ ఒక అడిషనల్ ఎస్పీగా ఉన్న క్యాడర్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, ఒక మహిళా ఆఫీసర్ వచ్చి కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు మీతో మాట్లాడినప్పుడు? వాళ్ళందరూ కూడా చాలా మెటిక్యులస్‌గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశారు. అండ్ మినిట్ టు మినిట్ డాక్టర్స్ టీమ్‌తో కోఆర్డినేట్ చేసుకున్నారు. అండ్ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా వాళ్ళన్నీ కండక్ట్ చేశారు. సో వాళ్ళు ప్రాపర్‌గా చేయబట్టే వెనకాల ఉన్న కోణం ముందుకొచ్చింది. సో వారి పోలీస్ డిపార్ట్మెంట్‌ని మనందరం అభినందించాలి. అండ్ డెఫినెట్‌లీ కేసెస్ అనేది కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇచ్చే జడ్జ్‌మెంట్ ఇచ్చే వారి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మా వైపు నుంచి డాక్టర్స్ సపోర్ట్ ఇవ్వడం, ఎటువంటి ఎవిడెన్స్ కావాలన్నా క్లియర్ కట్‌గా ట్రూత్‌ఫుల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చాలామంది బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఒక కన్న తల్లి ఒక కూతుర్ని కడతీర్చేందుకు సిద్ధమయ్యింది. అసలు చేతులు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో మెడికల్ పరంగా, వైద్యం పరంగా టోటలీ ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మైనర్ బాలిక ఉంది. ఆ బాలికను మొత్తం రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాతనే ఆమె వాగ్మూలం ఇచ్చింది. ఇచ్చిన కారణంగానే వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక అడిషనల్ ఎస్పీకి సంబంధించిన క్యాడర్, ఒక ఐపీఎస్ అధికారి, మహిళా అధికారి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం ఏం జరుగుతుంది, అమ్మాయిల పట్ల ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా వదిలేదే లేదు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీస్ అధికారులు, అదేవిధంగా వైద్య అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.